హాయ్ గైస్, నిన్నటి ఎపిసోడ్ రివ్యూ ఎవరైనా చూడకుండా ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేసాను, వెళ్ళి చేసేసేయండి. సో ఇవాళ మ్యాటర్ ఏంటంటే, ఇవాళ నామినేషన్స్ అయితే ఉన్నాయి కదా, నామినేషన్స్ లో ఎవరెవరిని నామినేట్ చేశారు, ఎంతమంది నామినేషన్స్ లో ఉన్నారు అనేది అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు ఏంటంటే, మన హరీష్ అయితే ఉన్నాడు కదా, హరీష్ కి సాటర్డే ఎపిసోడ్ లో ఫుల్ ఇంపాక్ట్ అయింది కదా, బాగా బీభత్సంగా తను చేసిన పనులన్నీ ఎక్స్పోజ్ చేశారు నాగార్జున గారు. సో దానివల్ల ఏమైందంటే తనకి బాగా డిస్టర్బ్ అయిపోయాడు. మీరు సండే ఎపిసోడ్ లో చూసినా కూడా ఒకవేళ తను చూసినట్టయితే ఎంత దారుణంగా కూర్చోన్నాడంటే, ఆ మూతి ఏదో ముడిచిపోయేట్టు కూర్చోన్నాడు. కాబట్టి ఆ కెమెరాల దగ్గరికి వెళ్ళేసి తను ఒక మాట చెప్తున్నాడంట, నేను వెళ్ళిపోతా బయటకి, దాగబోయి నన్ను బయటికి పంపించేసండి అని చెప్తున్నాడంట. సో హరీష్ అయితే కన్ఫెషన్ పంపించేశారు. పంపించి అక్కడ ఏం జరిగింది, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నాను అయితే మాట్లాడడం జరిగింది. దాని గురించి ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు తను. అది ఏంటనేది మనం ఈరోజు ఎపిసోడ్లో చూద్దాము. అది అయిపోయిన తర్వాత నేను ఎపిసోడ్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, సుమన్ శెట్టిని సేవ్ చేసిన తర్వాత ఆడియన్స్ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్ అనమాట. ఎంత అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారంటే ఆడియన్స్ సుమన్ శెట్టిని, అంత బాగా మంచి ఓటింగ్ కూడా జరిగినట్లు నాకు అనిపిస్తుంది. సో సుమన్ శెట్టి ఈ వీక్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఆడియన్స్ వాళ్ళ కోరికను నెరవేరుస్తాడు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను అనమాట. బాగా ప్లే చేసి గేమ్ని. దాని తర్వాత కంటెస్టెంట్స్ అందుకు షాక్ అయ్యారు ఈ సిరీస్ మొత్తం మీద. దెన్ నామినేషన్స్ లిస్ట్ ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు చూద్దాం అనమాట. ఫస్ట్ అయితే ఎక్కువ ఓట్స్ ఫ్లోరా సైని నామినేషన్స్ లో ఉంది. సెకండ్ వచ్చి హరీష్ ఉన్నాడు నామినేషన్స్ లో. థర్డ్ భరణి నామినేషన్స్ లో ఉన్నాడు. ఫోర్త్ ప్రజెంట్ వీళ్ళు ముగ్గురు ఉన్నారు అనమాట నామినేషన్స్ లో. మెయిన్ మీన్ ఎక్కువ ఓటింగ్స్ తో వీళ్ళు ముగ్గురు నామినేషన్స్ లో ఉన్నారు. దీంట్లో మెయిన్ వచ్చేసి రీతు చౌదరి ఉంది కదా, రీతు చౌదరి వచ్చి భరణి నామినేట్ చేసిందంట. ఆమె రీజన్ ఏమైండొచ్చు అని అంటే, సో ఎగ్ ఇష్యూ ఒకటి జరిగింది కదా, ఆ ఎగ్ ఇష్యూలో భరణి ఆమెకు నచ్చిపోయి ఉండొచ్చు. కాబట్టి ఆమె భరణిని అయితే నామినేట్ చేసింది. అండ్ మొన్న ఒక టాస్క్ జరిగింది కదా, సాటర్డే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత హౌస్ ఓనర్స్ గా ఉండడం కోసము, దాంట్లో భరణి లేడీస్ బిహేవ్ చేసిన బిహేవియర్ ఇది కూడా ఒక కారణం అయిండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆమె కూడా ఉండింది కాబట్టి ఆ గేమ్ లో, ఆమె దగ్గర బిహేవ్ చేసిన బిహేవియర్ బట్టి కూడా నామినేట్ చేసిందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరన్ నామినేట్ చేసింది రీతు చౌదరి. సో రీజన్స్ ఏముంటాయంటే మనకైతే తెలియదు. నేనైతే లాస్ట్ వీక్ ఎపిసోడ్ చాలా పెద్ద చూడలేదు కాబట్టి నామినేషన్స్ అయితే చేసింది అనమాట రీతు చౌదరి ఫ్లోరా సైని గారిని. అండ్ దెన్ వచ్చేసి రాము రాము రాథోడ్ ఉన్నాడు కదా, తను వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఎందుకంటే కళ్యాణ్ వచ్చి రాముతో అంతగా కనెక్ట్ అవ్వట్లేదు. సో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడడం ఇవన్నీ చేయడం ట్రై చేస్తుంటే అతను పెద్దగా కనెక్ట్ అవ్వలేకపోతున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే, నిన్న ఫైనల్ రౌండ్ అయితే జరిగింది కదా, డేమన్ పవన్ కి మన శశి వర్మకి ఎలిమినేషన్ రౌండ్ లో డాన్సులు వేసా ఉన్నప్పుడు ఫైనల్లో మన డెమన్ పవన్ పిక్చర్ వచ్చేటప్పటికి తనైతే అడలిపోయాడు అయ్యా మొత్తానికి. సో తను నా ఫోటో వచ్చింది అని చెప్పి ఒక్కసారిగా షాక్లో అయితే ఉండిపోయాడు. కానీ మళ్ళీ నాగార్జున చెప్పిన తర్వాత ఆ ఫోటోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేఫ్ అని తను కొంచెం రిలాక్స్ అయ్యాడు అనమాట. ఇది ఒకటి జరిగింది చిన్న థింగ్. అండ్ మనీష్ వచ్చి రీతుని భరణిని నామినేట్ చేశాడు. డెమన్ పవన్ వచ్చేసి ఫ్లోరాని హరీష్ని నామినేట్ చేశారు. సుమన్ వచ్చి ప్రియాని మనీష్ని నామినేట్ చేశాడు. ఇది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ భయ్య, అంతే. ఇది కరెక్ట్ అయి ఉండొచ్చు, కరెక్టే. మ్యాక్సిమమ్ 90% కరెక్ట్ అయినది, 10% కొంచెం చేంజెస్ ఏమైనా ఉండొచ్చు అంతే, కానీ 90% కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇది. దాని తర్వాత ఫ్లోరా వచ్చి హైయెస్ట్గా నామినేషన్స్లో ఎక్కువ ఓట్స్ తీసుకుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్లోరా ఎక్కువ ఓట్స్ ఫస్ట్ ప్లేస్లో నామినేషన్స్లో అయితే ఉంది. దాని తర్వాత శ్రీజ, ప్రియా ప్లస్ మనీష్, సంజన అనమాట. నిన్న నైట్ ఎపిసోడ్ అయిపోయింది కదా, నాగార్జున గారు వెళ్ళిపోయిన తర్వాత ఫుల్ గొడవ అయితే జరిగింది వీళ్ళకి. ఎందుకు ఏంటనేది అయితే మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ గొడవ అయితే బీభత్సంగా జరిగింది. సో అది ఈరోజు ఎపిసోడ్లో చూపిస్తారు, ఖచ్చితంగా చూసుకుందాము. దాంట్లో శ్రీజ వచ్చేసి మనీష్ అయిందంట, నువ్వు వెళ్ళి పోయి మూల కూర్చొని ఏడ్చిపోయిందంట. దానికి మనోడు బీభత్సంగా హర్ట్ అయిపోయి మూల కూర్చొని ఏడుస్తున్నాడంట. ఇది చాలా దారుణమైన విషయము. శ్రీజ వచ్చేసి హరీష్ని, భరణిని అయితే నామినేట్ చేసింది. అండ్ డెమన్ పవన్ అయితే అగైన్ నామినేషన్స్లో వచ్చాడు. ఇలా నామినేషన్స్లోకి వస్తేనే వాళ్ళ సత్తా ఏంటి, వాళ్ళకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది తెలుస్తుంది. కానీ మనోడు ఆల్రెడీ లాస్ట్ వరకు వచ్చి కొంచెము ఫీల్ అయిపోయి ఉన్నాడు కాబట్టి మళ్ళీ నామినేషన్స్ అంటే కొంచెం కష్టమే, భయపడతాడేమో మొత్తానికి. సో అగైన్ నామినేషన్స్లో అయితే ఉన్నాడు తను. మనీష్ కూడా నామినేషన్స్లో అయితే ఉన్నాడు. భరణిని ఓనర్స్ నుంచి డెమన్ తప్ప అందరూ అంట, టెనెంట్స్ నుంచి రీతు, ఇది మొత్తంగా ఓనర్స్లో ఉండేది. సో ఇప్పటివరకు మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే ఒక ముగ్గురు కన్ఫర్మ్. దాంట్లో ఆల్రెడీ నేను చెప్పాను నేమ్స్. దాని తర్వాత భరణి, హరీష్, ప్రియా, డెమన్, ఫ్లోరా. మనీష్ కొంచెం డౌట్లో ఉన్నాడు. సో తను కన్ఫర్మేషన్ ఉన్నాడా లేదా అనేది అయితే తర్వాత తెలుస్తుంది, మనీష్ నామ్స్లో ఉన్నాడు లేదని. కానీ భరణి,
హరీష్, ప్రియా, డెమన్ పవన్, ఫ్లోరా వీళ్ళైతే కన్ఫర్మ్ అనమాట. వీళ్ళైతే నామినేషన్స్‌లో కంపల్సరీగా ఉన్నారు. హరీష్, భరణి, ఫ్లోరా వీళ్ళైతే నామినేషన్స్‌లో ఉన్నారు కదా! వీళ్ళని నామినేట్ చేసిన పాయింట్స్‌లు ఎలాంటి పాయింట్స్ చేశారనేది కూడా నేను చెప్పాను. కానీ వీళ్ళు గన పర్ఫెక్ట్‌గా డిఫెండ్ చేసుకోగలిగితే బీభత్సమైన ఎపిసోడ్ అవుతుంది ఇవాళ రాబోయే ఎపిసోడ్. సో చూద్దాము ఎలా ఉంటది ఎపిసోడ్ అయితే మొత్తం మీద. అదండి ఫైనల్‌గా ఈరోజు అప్డేట్ అనమాట. నామినేషన్స్‌లో వీళ్ళందరూ ఉన్నారు. సో మీరు చూసుకోండి ఎవరు మీకు నచ్చిన కంటెస్టెంటే వాళ్ళకైతే ఓటైతే చేయండి. సో మళ్ళీ ఇంకోటేంటంటే నిన్నటి ఎపిసోడ్ రివ్యూ అయితే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్లి చూసేసేయండి అది కూడా. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. వీళ్ళైతే నామినేషన్స్‌లో ఉన్నది. ఇది నాకు తెలిసినటువంటి 90% ఇన్ఫర్మేషన్. 10% తప్పైండొచ్చు. కానీ 90% అయితే ఇదే కరెక్ట్ ఇన్ఫర్మేషన్. వీళ్ళైతే నామినేషన్స్‌లో ఉన్నారు. అది మాత్రం పక్కా. సో వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం.